హైదరాబాద్ నియోజకవర్గంలో కనీసం ఒక గుంట జాగా కాదు కదా కట్టుకోవడానికి ఒక 50 గజాల జాగా లేదు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లక్షల మందికి కూడా వస్తున్నటువంటి పెన్షనే కొంచెం ఆధారం అవుతుంది. అది పెంచుతామంటే నమ్మి నిన్న ఊరోళ్ళందరూ ఓటేసి గెలిపించిరి. మరి ఇప్పుడు అది ముచ్చట లేకుండా నేను మీకు ఫ్రీ బస్ ఇచ్చిన, నేను మూసీ నది క్లీన్ చేస్తా, నేను మెట్రో తీసుకొస్తా అంటే ఎవరి కోసం అవి? ఎవరి కోసం అది? పేదవాళ్ళ కోసమా పెద్దవాళ్ళ కోసమా? మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం, మీరు ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయండి. విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక మన చాలామంది బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ బిడ్డలు కావచ్చు, మీ అందరినీ కాలేజీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఫీజు కడతారా కట్టరా? గవర్నమెంట్ కడతలేరు, కడితేనే హాల్ టికెట్ ఇస్తా అని ఇలా మిమ్మల్ని అడుగుతారు. ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కడతలేడు. ఫీజులు కట్టడంట కానీ మెట్రో రైలు తీసుకొస్తాడంట, ఫీజులు కట్టడంట కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి బాగా చేస్తాడంట. ఎవరి కోసం బాగా చేస్తున్నాడు? మరి ఇన్ని రోజులు మూసి గలీజున్నా మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఇంతో తింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలు ఏవి పూర్తి చేయకుండా అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ఎప్పుడు నేనే ఇంకో 10 ఏళ్ళు సీఎం ఉంటా. ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా నువ్వే మళ్ళీ వస్తావని? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఎప్పుడు? ఏమన్నా అంటే ఒక మాట చెప్తాడు, ఏమన్నా అంటే ఇంకో మాట చెప్తుండు. అయ్యో అక్క ఏం చెప్తుండు అనుకున్నావు? కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేసిండంట సీఎం. అయినరా అక్క కోటీశ్వరులు? తులం బంగారం వచ్చిందా మనకు? అందరికి వచ్చిందిలే సీతాఫల్ మండిలో వచ్చిందా రాలేదా? పింఛనే వస్తలేదు, తులం బంగారం ఎడికెళ్ళి వస్తుంది అంటారా? మరి ఇవేమీ లేకుండా మళ్ళా నేనే వస్తా అంటూ ఇవాళ ఒక మాట వినాలి మీరందరూ. ఆ డీజే సరే మీరు జరగండి, అడ్డం మీ అందరూ ఒక్కసారి జరుగు బాబు. ఇవాళ మీ అందరితో ఒకటే మాట నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ వచ్చి 13 ఏళ్ళే. ఈ 13 ఏళ్లలో మనం ఏమనుకున్నాం? అంతో ఇంతో మన బతుకులు బాగుపడతాయి, అంతకుముందు వచ్చిన చిన్న జీతాల కన్నా ఇప్పుడు జీతాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆనాడు 10,000 జీతం వస్తే ఇవాళ గదే 11,000 12,000 వస్తుంది. కానీ నూనె ఆనాడు 60 రూపాయలు ఉంటే ఇవాళ 150 రూపాయలే. పెట్రోల్ ఆనాడు 40 రూపాయలు ఉంటే ఇవాళ 110 రూపాయలకు వచ్చింది. కానీ మన జీతాలు అయితే పెరుగుతలేవు. ప్రభుత్వాలు దీనికోసం ఆలోచన చేస్తలేవు. స్కూల్ ఫీజులు ఉన్నాయి. ఇవాళ ఎంత పెరిగినాయమ్మా స్కూల్ ఫీజులు 10 ఏళ్లలో? నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీ ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నది, ఆల్రెడీ బీజేపీ ఉన్నది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది. ఎందుకోసం ఇంకో పార్టీ పెట్టాలి? మరి ఎందుకోసం అంటే ఈ స్కూళ్ళు ఉన్నాయనుకో, ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ మీ ఆడబిడ్డగా నేను దగ్గరుండి ఆ ఫీజు కడతా. అందుకోసమే కొత్త పార్టీ పెట్టింది. ఇవాళ మన ఇంట్లో ఎవరికన్నా ఒక్కరికి రోగం వచ్చినా, ఒక్కరికి యాక్సిడెంట్ అయినా మనం దాచుకున్న పైసలన్నీ కూడా మొత్తం బయట పోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 1,00,000 రూపాయలు, మ్యాక్సిమం 15 లక్షలు లేని మనిషి బయటికి రాలేని పరిస్థితి ఉంది. మరి నేనేమంటున్నా అంటే మీ ఆడబిడ్డగా రేపటి నాడు మీ దయ వల్ల నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తా. వచ్చినాక ఎవ్వరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఏమైనా మీరు పోవాలి, ఉచితంగా వైద్యం చేసుకొని బయటికి రావాలి. ఆ బిల్లు నేను కట్టాలి, సర్కారు కట్టాలి. ఈ 2 ఆలోచనలతో నేను పార్టీ పెట్టిన, వేరే లేదు. ఎందుకంటే మనం కష్టపడి బతికేటోళ్ళం, కూలీనాలు చేసి బతికేటోళ్ళం, రోజు 500 1000 రూపాయలు వస్తే బతికేటోళ్ళం. మరి మనం దాచుకునేది ఎంత, కాపాయం చేసుకునేది ఎంత, అందులోకెళ్ళి ఇల్లు కిరాయి కట్టుడు ఎట్లా, కరెంటు బిల్లు కట్టుడు ఎట్లా, మీదికెళ్ళి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, హాస్పిటల్ బిల్లు ఎట్లా కట్టాలి, దీని గురించి మాత్రం ఏ మగవాళ్ళు ఆలోచిస్తలేరు. అందుకోసమే ఒక ఆడబిడ్డగా ఒకటే ఆలోచన చేసిన నేను. పెద్ద మాటలు నాకు తెలియదమ్మా, చిన్న మాటలు 2 తెలుసు. ఉచితంగా విద్య ఉండాలి, ఉచితంగా వైద్యం ఉండాలి. అది ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అది రావాలంటేనే మరి ఇవాళ ఈ జెండా, మన పసుపచ్చ జెండా మీరందరూ కూడా ఆదరించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక దిక్కైతే మన పిల్లల్ని చదివించుకున్నాం. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మీలో, డిగ్రీలు చదివిన పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్లు చేసిన పిల్లలు ఉన్నారు, నౌకరీలు అయితే ఎవరికి వస్తలేని పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి పోతాడు, నేను దావోస్ పోయినా, స్విట్జర్లాండ్ పోయినా, ఇగో 4-5 లక్షల కోట్లు వచ్చినాయి, వ్యాపారం వచ్చినాయి అంటుండు. కానీ మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే మన పిల్లలు ఎప్పుడు ఉద్యోగం కోసం వెతుకునుడే కాదు, మన పిల్లలకు నేను వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి
20 కోట్ల వాళ్ళకు రుణాలు ఇద్దాం. ఇప్పుడు ఎట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి ఆడబిడ్డలకు రుణాలు ఇస్తున్నామో అప్పుడు మన పిల్లలు ఏదన్నా చిన్న బిజినెస్ చేసుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళని నమ్మాలి, యూత్ని నమ్మాలి, చదువుకున్న ఆడపిల్లలు నమ్మాలి, చదువుకున్న మగపిల్లలు నమ్మాలి, వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక దుకాణం పెట్టినా ఒక కంపెనీ పెట్టినా వాళ్ళే ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చేటటువంటి స్థాయికి వస్తారు. ఒక ఆడబిడ్డగా నేను ఆలోచించిన పరిష్కారం అదే. నా కొడుకే ఉద్యోగం లేకపోతే ఏం చేస్తాడు వాడని ఆలోచిస్తే నాకు వచ్చిన ఈ ఆలోచన దానికోసమే ఈ పార్టీ పెట్టినాం తప్పితే ఉట్టిగా కాదు. పార్టీలు మస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా విద్య గురించి ఆలోచన చేయలే, ఎవరు వైద్యం గురించి ఆలోచన చేయలే, ఎవరు కూడా ఉద్యోగాల గురించి ఆలోచన చేయలే. ఆ ఆలోచనతో మీ అందరి ముంగటికి నేను వచ్చిన వినమ్రంగా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మస్తు మందిని చూసినాం. ఇప్పుడు మన బతుకులు మార్చేటోళ్ళు కావాలి, పేదవాళ్ళ గురించి మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు కావాలి. ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ఈ సికింద్రాబాద్ ఏరియా అంతా ముంగటుండి కొట్లాడింది ఆనాడు. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు, మినీ తెలంగాణ అనుకుంటాం సికింద్రాబాద్ అంటే. మనం అందరం కలిసి కొట్లాడినాం మనం, కానీ ఇలా ఉద్యమకారులకు కనీసం గౌరవం లేదు, ఆ ఉద్యమకారులకు కనీసం ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు పొద్దున 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్తులో పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం. ఉద్యమకారులకు ఈ రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, మన ఆడవాళ్ళని మోసం చేసినట్టే, మన పెద్దవాళ్ళకు పెన్షన్ ఇస్తాను మోసం చేసినట్టే, మన విద్యార్థులకు మోసం చేసినట్టే ఉద్యమకారులను కూడా మోసం చేసిండు ఆయన. అందుకే ఉద్యమకారుల కోసం రేపు ధర్నా పెట్టినాం. 250 గజాల జాగా ఉద్యమకారులకు ఇచ్చేంత వరకు కొట్లాడతాం. ప్రభుత్వ భూమిని గుంజుకుంటున్నాం, ఉద్యమకారులకు పంచబోతా ఉన్నాం. మరి ఇటువంటి మంచి లక్ష్యాలతోని మేము పెట్టుకోవడం జరిగింది. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పార్టీ మీ ఆడబిడ్డ పార్టీ పాంచజన్యం అని 5 అంశాలతో పెట్టుకున్నాం. పాంచజన్యం అంటే శ్రీకృష్ణుని శంఖం. శ్రీకృష్ణుడు ఎటు దిక్కుంటాడు, ధర్మం ఎటు దిక్కుంటే శ్రీకృష్ణుడు అటు దిక్కుంటాడు. ఆడబిడ్డలు ఎటు దిక్కుంటారు, ధర్మం ఎటు దిక్కుంటే ఆడబిడ్డలు అటు దిక్కుంటారు. అందుకోసమే ఆ పాంచజన్య పథకం పెట్టుకున్నాం. తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణ ఆడబిడ్డలు రక్షించుకోవడానికి, పేద సాధల్ని రక్షించుకోవడానికి ఇందుకోసమే పార్టీ పెట్టినాం. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నా, మీ దయ ఉండాలని కోరుతున్నా. మహేందర్ అన్న ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుండి ఉన్నాడు, మరి మీ అందరిని ఒక దగ్గరికి ఏర్చి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టిండు. మహేందర్ అన్నని ఆశీర్వదించాలి. ధర్ని అమ్మ ఉన్నది, ఆమెను ఆశీర్వదించండి. శ్రీకాంత్ ఉన్నాడు, సిద్ధు ఉన్నాడు, మా దస్తగిరి అన్న ఉన్నాడు, మా పుట్టిసీన్ ఉన్నాడు, మా సాయి నేత ఉన్నాడు. అందరు కూడా చాలామంది సికింద్రాబాద్ నుండి ఉన్నటువంటి నాయకులంతా మీ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, జెండాలు వేసుకుంటూ ఇట్లా హాయ్ హలో అని కూడా తిరుగుడు కాదు. మీరు పోవాలి, వాళ్ళకి కష్టం ఉంటే వాళ్ళ కాడ నిలబడాలి. వర్షాకాలం వస్తుంది, నాలా వంగుతుంది, మీరు పోయి నిలబడి దగ్గరుండి ఆ మోరీ సాఫ్ చేయించాలి, వాళ్ళు ఇబ్బంది పోయేటట్టు చూడాలి. ఖచ్చితంగా ఎవరికైనా పెన్షన్ వస్తలేదంటే ఉట్టిగా ఈ కండువా వేసుకున్నట్టు కాదు, పోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి, కొట్లాడాలి, పెన్షన్ ఇప్పించుకొని రావాలి. ఇంద్రం బిల్లు వస్తలేదు, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తుందంటే ఇగో ఈ కండువా పోవాలి, నిలబడాలి, కొట్లాడాలి, ఇల్లు ఇప్పించుకొని రావాలి. అట్లాంటి వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీలో గౌరవం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఎందుకంటే ఉట్టిగా జెండాలు మస్తు వస్తాయి పోతాయి, కానీ అలా ఆడబిడ్డ జెండా ఎత్తింది. జెండా ఎత్తిందంటే రాష్ట్రంలో ఎజెండా మారాలి, పనితీరు మారాలి, ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. ఎందుకంటే మన ఆడవాళ్ళం గట్టిగా అనుకున్నామంటే ఏదన్నా సాధిస్తాం. మామూలుగా బయటికి రాము కదా, ఇవాళ వచ్చినామంటే సాధించి తీరుతా. ఉచిత విద్య, ఉచిత వైద్యం మనందరికీ సౌకర్యం అయ్యే విధంగా మీ అందరికి ఇస్తా అని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. మీ అందరి కోసం పనిచేస్తామని మాట ఇస్తా ఉన్నా. ఆదరించమని కోరుతున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక మీకు నాకు లొల్లైతుంది మరి, జై తెలంగాణ అన్నప్పుడు చేయకపోతే ఒకసారి ఓన్లీ లేడీస్ అంటారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్కలందరికీ. థ్యాంక్ యూ అమ్మా.